ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, సింగరేణిలో టెండర్ నియమ నిబంధనలు మార్చినప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారు. దట్స్ ఎ ప్రొసీజర్ ఇన్ సింగరేణి. ఆ కాంట్రాక్టర్లు అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు. సింగరేణిలో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు కాంట్రాక్టర్లు, అరే మేము సైట్ విజిట్ చేసినాము, మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మీటింగ్లో ఓరల్గా కూడా చెప్పారు. ఇది మొత్తం కూడా రింగ్ అవుతుంది. ఎప్పుడు సింగరేణి చరిత్రలో ఓబీ వర్క్స్లో ఇటువంటి పద్ధతి లేదు, ఇది సింగరేణికి నష్టం జరుగుతుంది, పారదర్శకత లోపిస్తుంది అని అనేక మంది కాంట్రాక్టర్లు మీకు వ్రాతపూర్వకంగా ఇచ్చిండ్రా లేదా? మీకు ఓరల్గా మీటింగ్లో చెప్పిండ్రా లేదా? ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి. అక్కడ కాంట్రాక్టర్స్తో జరిగే మీటింగ్లో మినిట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఆ బుక్ బయట పెట్టండి, నేను చూపిస్తా. సింగరేణిలో కాంట్రాక్టర్లుతో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లోపభూయిష్టంగా ఉంది, దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా? మీటింగ్లో మాట్లాడినరా లేదా? ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు. బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా, రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర. కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టు, బుక్ మార్చకు నువ్వు. అన్నీ అబ్రకదబ్ర అంతా. నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే భట్టి గారు, డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు, సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ. బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు. ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్. వై? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంది? కమిషన్ల కోసం, నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం. డీజిల్ అనేది 100 రూపాయల వర్క్ అనుకోండి, 50 రూపాయల వర్క్ ఉంటే 50 రూపాయలు డీజిల్ ఉంటుంది. సో 50%. ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక 600 రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ, డీజిల్ యాడ్ చేస్తే అది 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు. సో కొంతమందిని పోటీ తగ్గించడానికి, పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత. 600లకు వచ్చే కమిషన్ బదులు 1200 కోట్ల మీద కమిషన్ వస్తుంది.